ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానాన్ని కూటమి సర్కార్ తీసుకురానుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం షాపులను ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశపెట్టాలనుకుంటోంది. మద్యం దుకాణాలను లాటరీ తీసి లైసెన్సులు కేటాయించాలని అనుకుంటోంది. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ అమౌంట్ విధించాలని యోచిస్తుంది. ఇందుకుగాను రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను ఎక్సైజ్ అధికారులు అధ్యయనం చేశారు. వారిచ్చిన రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ విధానమే ఆంధ్రప్రదేశ్కు అనువుగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ణయించారు. మద్యం ధరలు కూడా తెలంగాణ, కర్ణాటకతో సమానంగా ఉండేలా చూడనున్నారు. దాంతో మద్యం అక్రమ రవాణాకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ తరహాలో నూతన మద్యం విధానం తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే 5 మంత్రులతో సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలపై కూడా విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం అడ్డుకట్టకి ఒక నిర్ణయం తీసుకుంటే, మరొక నిర్ణయం ప్రధానంగా ఏదైతే రోజువారీ పనులు చేసుకుంటూ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కొంత మేరకు మద్యం సేవించి సేద తీరే వారే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే వారి కోసం నూతన మద్యం పాలసీ తీసుకొస్తా ఉంది. ఏదైతే గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఏ మందు అయినా సరే క్వార్టర్ మందు 200 రూపాయలుగా నిర్ణయించి ప్రజల దగ్గర దోపిడీ చేసిందంటూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, బీజేపీ గాని ఫైర్ అయిన పరిస్థితి ఉంది. ఎక్కడ సమావేశాలు నిర్వహించినా గానీ ఎన్నికలకు సమావేశాలకు సంబంధించి ప్రతి సమావేశంలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధానంగా తమ ప్రభుత్వం వస్తే క్వార్టరు 60-70 నుంచి 90 రూపాయల్లోనే పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా పలు సమావేశాల్లో, చంద్రబాబు పలు సమావేశాల్లో మాట ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే మద్యం పాలసీకి సంబంధించి ప్రభుత్వమే మద్యం అమ్మటము ప్రధానంగా, అలాగే బిస్లరీలకు సంబంధించి కూడా ప్రధానంగా వివిధ కంపెనీలకు ఇవ్వటం, ఆ కంపెనీలు మద్యం ధరలను పెంచడం, మొత్తంగా చూసుకుంటే పేదల నడ్డి విరుస్తూ పేదలు కష్టపడి తీసుకొచ్చిన సొమ్మును దాచిపెట్టుకుంటున్న ప్రభుత్వం అంటూ కూడా పలు సందర్భాల్లో విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి వస్తే మద్యం పాలసీలో నూతన అధ్యాయం లిఖించే విధంగా సమూలంగా మార్పులు చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కానుకొని ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తరహా రాష్ట్రాలకు మించి కూడా తక్కువగా అమ్ముతామంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మొత్తానికైతే నూతన మద్యం పాలసీకి అయితే ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో 2019 కంటే ముందున్న తరహాలో మద్యం విధానాన్ని మళ్లీ తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ భావిస్తుంది. మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్ కి అప్పగించనుంది. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న విధానాన్ని కొన్ని మార్పులతో ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రవేశపెట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సూచనల మేరకు దస్త్రాలు సిద్ధం చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక వ్యక్తి నుంచి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తులు స్వీకరించాలని కూడా నిర్ణయించింది ప్రభుత్వము. దీంతో కొంత మేరకు ఎక్కడైనా సరే ఒక వ్యక్తి నుంచి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తులు స్వీకరించాలని అనటంతో మద్యం వ్యాపారులకైతే ఒక ఇంత పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులు అన్నింటినీ కూడా లాటరీలు తీసి లైసెన్సులకి కేటాయించాలనుకుంటుంది. ఎవరికి కూడా ఇక్కడ రికమెండేషన్లు గానీ, అలాగే ఏదైతే మంత్రిత్వ శాఖ నుంచి కానీ ఇతర శాఖల నుంచి కానీ ఎక్కడా కూడా రాయబారాలు ఏమి ఉండకుండా, రికమెండేషన్లు ఏమి ఉండకుండా ఓన్లీ ఏదైతే మద్యానికి సంబంధించి వ్యాపారులు అందరికి కూడా మళ్ళీ మాట రాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం కఠిన నిర్ణయం ఏదైతే లాటరీ సిస్టాన్ని ప్రకటించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలి. ఈ 2 లక్షల నాన్ రిఫండబుల్ అమౌంట్ కి సంబంధించి కూడా గవర్నమెంట్ మరలా తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదు. 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ అమౌంట్ తో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తులకి ఎన్ని షాపులకైనా కానీ ఒక గ్రామంలో చేసుకోవచ్చు. అనంతరం కూడా ఏదైతే లాటరీ విధానం అయిపోయిన తర్వాత ఎవరికి కూడా ఈ అమౌంట్ రిఫండబుల్ కాదనేది తేల్చి చెప్పింది. ముఖ్యంగా ఏదైతే రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం విధానాలు ఏదైతే ఉందో ఆ మద్యం విధానాలన్నింటినీ కూడా
గత కొన్ని రోజులుగా కూడా కమిటీ అధ్యయనం చేసింది. అయితే ఎక్సైజ్ అధికారుల బృందాలు సమర్పించిన ఆ నివేదికలు గాని, ఆ కన్సల్టెన్సీ ఆ బృందాలు ఇచ్చినవి గాని, నివేదికలు కానీ మొత్తాన్ని పరిశీలించిన ఆ ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ మేరకే కొత్త నూతన మద్యం పాలసీ తీసుకొచ్చిన పరిస్థితి. ఆ తెలంగాణ విధానమే ఏపీకి అనుకూలంగా ఉంటది అనేది అయితే ప్రాథమికంగా ఈ సబ్ కమిటీ నిర్ణయానికి వచ్చినట్టు కూడా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు కూడా అయితే నాగేశ్వరరావు, ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈ మద్యం దుకాణాలను ఒక్కసారిగా మళ్ళీ ప్రైవేటు పరం చేస్తే సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది, సమయ వేళలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు ఖచ్చితంగా కూడా లాభాలు ఆశిస్తారు కాబట్టి ఇదంతా కొంత ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం లేదా, ముఖ్యంగా మహిళల్లో? ఏదైతే నూతన మద్యం పాలసీ వల్ల ఆంధ్రప్రదేశ్ లో మహిళలు అయితే ఒకంత ఆనందపడే పరిస్థితి ఉంది. ఇప్పటికే గత 5 సంవత్సరాలుగా ఆ మద్యం పాలసీ విధానం మీద మహిళలకు కూడా తెలిసే అంత ప్రచారం జరిగిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే రోజువారీ ఖర్చుల నిమిత్తం సంపాదించుకునే వాళ్ళు, రోజువారీ కూలీ పనులు చేసేవాళ్ళు, రోజువారీ వచ్చే డబ్బులతో బతికేవారు ఆంధ్రప్రదేశ్ లో కూలీల శాతం ఎక్కువ మంది ఉండగా, వారందరూ కూడా సాయంత్రం పూట కూలి పనులకు వెళ్ళి వచ్చిన అనంతరం సేద తీరటానికి మద్యం తాగి పనుకునే పరిస్థితి ఉంది. అయితే కోటరు ప్రతిరోజు కూడా ఆ 200 రూపాయలు వెచ్చించడానికి 80 నుంచి 90 రూపాయలు వెచ్చించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలోనే రోజుకి 100 నుంచి 110, 120 రూపాయలు మిగులుతున్న నేపథ్యంలో వారందరూ కూడా సంతోషపడే పరిస్థితి ఉంది. అయితే నూతన మద్యం పాలసీలో ప్రైవేటు వారికి ఇవ్వటం వల్ల ఇప్పుడు ఏవైతే ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించి పెడుతున్న ఆ విధి విధానాలు కానీ, టైమింగ్స్ కానీ, వీటన్నింటినీ కూడా ప్రైవేటు వారికి కేటాయించినప్పుడు ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే సాయంత్రం దాటిన తర్వాత ఆ మద్యం షాపులు మూసివేయాలని కూడా ఒక పక్కన దేశవ్యాప్త ఉద్యమం జరుగుతుంది. హైవేల మీద కానీ, రోడ్ల మీద కానీ రాత్రిపూట మద్యం తాగి వెళ్లేవారి సంఖ్య ఎక్కువ అవుతుందని, ఈ సంఖ్య ఎక్కువ అయ్యే క్రమంలో మరణాలు, యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతున్నాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేసిన పరిస్థితి అన్ని రాష్ట్రాలకు కూడా. అందుకే ప్రధాన హైవేల్లో ఎక్కడ కూడా మద్యం దుకాణాలు లేకుండా భారతీయ ఆల్ ఇండియా మద్యం విధానం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికే హైవేల మీద ఎక్కడ కూడా మద్యం దుకాణాలు లేకుండా నిషేధించిన పరిస్థితి ఉంది. అట్లాగే ఖచ్చితంగా ఏదైతే నూతన మద్యం పాలసీలో ఆంధ్రప్రదేశ్ మహిళలు కానీ, వివిధ సంఘాలు కానీ కోరుకుంటుంది, ఖచ్చితంగా నూతన మద్యం పాలసీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్నా ఆ రాత్రిపూట తక్కువ టైం పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖంగా ఉంటున్నారని ప్రధాన పరిస్థితి. అయితే మొత్తానికైతే 5గురితో ఆ నూతన మంత్రివర్గ ఉపసంఘం నియమించిన నేపథ్యంలో వీరందరూ కూడా పూర్తిగా ఓ నిర్ణయాన్ని ఇప్పటికే తీసుకొని ఆ నివేదిక సిద్ధం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అయితే పంపించాలని చూస్తున్న ప్రక్రియ అయితే పూర్తి అయినట్లు తెలుస్తా ఉంది. శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.